జంపన్నవాగు ప్రళయానికి ఏడాది పూర్తి. చేదు జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న గ్రామస్తులు. బడ్జెట్లో ఆదిలాబాద్కు నిధులు కేటాయించని కేంద్రం. ఆందోళనకు సిద్ధమవుతున్న అభివృద్ధి సాధన కమిటీలు. రాష్ట్రంలో కురుస్తున్న ఓ మోస్తరు వర్షాలు. నిండిన ప్రాజెక్టులు, పొంగుతున్న జలపాతాలు. ప్రమాదకరంగా కొత్తగూడెం సింగరేణి బైపాస్ రోడ్. భారీ గుంతలతో నిత్యం రోడ్డు ప్రమాదాలు. ఇందూరు ఊర పండుగకు సర్వం సిద్ధం. గ్రామ దేవతల ఊరేగింపుకు ఏర్పాట్లు. ధరణి సమస్యల పరిష్కారంపై సమీక్ష నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. ధరణి పోర్టల్లో మార్పులు, చేర్పులపై చర్చించారు. సమస్యలపై మరింత లోతుగా అధ్యయనం చేయాలన్నారు ముఖ్యమంత్రి. శాశ్వత పరిష్కారం దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సవరణలపై కొత్త సమస్య తలెత్తకుండా జాగ్రత్త పడాలన్నారు. అవసరమైతే అఖిలపక్ష భేటీలో చర్చించాలని సూచించారు. ప్రజాభిప్రాయం మేరకు నడుచుకుంటామన్న రేవంత్ ప్రజల అభిప్రాయాలు తీసుకుని సమగ్ర చట్టం రూపొందించాలని ఆదేశించారు. ధరణి సమస్యల పరిష్కారంపై సమీక్ష నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. ధరణి పోర్టల్లో మార్పులు, చేర్పులపై చర్చించారు. సమస్యలపై మరింత లోతుగా అధ్యయనం చేయాలన్నారు ముఖ్యమంత్రి. శాశ్వత పరిష్కారం దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సవరణలపై కొత్త సమస్య తలెత్తకుండా జాగ్రత్త పడాలన్నారు. అవసరమైతే అఖిలపక్ష భేటీలో చర్చించాలని సూచించారు. ప్రజాభిప్రాయం మేరకు నడుచుకుంటామన్న రేవంత్ ప్రజల అభిప్రాయాలు తీసుకుని సమగ్ర చట్టం రూపొందించాలని ఆదేశించారు. స్థానిక సంస్థల ఎన్నికలపై ఫోకస్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఇందులో భాగంగా సెక్రటేరియట్లో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై రివ్యూ చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎన్నికలు నిర్వహించాలంటే లోకల్ బాడీలో బీసీ రిజర్వేషన్లు పెంచాలి. కులగణన చేసిన తర్వాతే రిజర్వేషన్లు పెంచాలని సుప్రీంకోర్టు తీర్పు ఉంది. దీంతో వీటిపై అధికారులతో చర్చించనున్నారు సీఎం. రివ్యూకు పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు అటెండ్ అయ్యారు. ఎన్నికల నిర్వహణపై కీలక నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలపై ఫోకస్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఇందులో భాగంగా సెక్రటేరియట్లో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై రివ్యూ చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎన్నికలు నిర్వహించాలంటే లోకల్ బాడీలో బీసీ రిజర్వేషన్లు పెంచాలి. కులగణన చేసిన తర్వాతే రిజర్వేషన్లు పెంచాలని సుప్రీంకోర్టు తీర్పు ఉంది. దీంతో వీటిపై అధికారులతో చర్చించనున్నారు సీఎం. రివ్యూకు పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు అటెండ్ అయ్యారు. ఎన్నికల నిర్వహణపై కీలక నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. డీటెయిల్స్ యాదగిరి లైవ్ లో అందిస్తారు. యాదగిరి, సీఎం రివ్యూకి సంబంధించి అప్డేట్స్ ఏంటి? కొద్దిసేపటి క్రితమే సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన పంచాయత్ రాజు శాఖ పైన సమీక్ష నిర్వహిస్తున్నారు. అయితే ఇందులో ప్రధానంగా పంచాయతీ ఎన్నికలు తర్వాత కార్యాచరణపైనే ప్రధాన ఎజెండాగా ఈ సమీక్షలో చర్చించున్నారు. అయితే ఇందులో సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, తర్వాత డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, దామోదర్ రాజనరసింహతో పాటు ప్రభుత్వ సలహాదారు కేశవరావు, మాజీ మంత్రి జానారెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డితో పాటు పలువురు అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. తర్వాత బీసీ కమిషన్ చైర్మన్ వక్లభన్ కృష్ణమోహన్ కూడా ఈ సమీక్షలో పాల్గొన్నారు. అయితే ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి 2-3 సార్లు ఈ
లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి త్వరలోనే ఎన్నికలు ఉంటాయని చెప్పేసి ఇప్పటికే 2-3 సార్లు కూడా ప్రకటించారు. అయితే ప్రధానంగా ఇవాళ కొనసాగుతున్నటువంటి ఈ సమీక్షలో ఈ పంచాయతీరాజ్ ఎన్నికలకు సంబంధించి దాని మీదనే ఎక్కువగా చర్చ జరిగే అవకాశం ఉంటుంది. తర్వాత దీని మీద ఒక కీలకమైనటువంటి నిర్ణయం కూడా తీసుకునే అవకాశం అయితే మనకు కనబడతా ఉన్నది. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికే ఈ సర్పంచులకు సంబంధించినటువంటి గడువు ముగిసి 6 నెలలు అయిపోతుంది. తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీలకు సంబంధించినటువంటి గడువు కూడా ముగిసింది. ఈ నెల 4తో ఎంపీటీసీ జెడ్పీటీసీలకు సంబంధించిన గడువు ముగిసింది. ఇట్లా ఆల్రెడీ ఇవన్నీ ముగిశాయి. తర్వాత ఇక గ్రామీణ ప్రాంతాలలో ఇప్పుడంతా కూడా సర్పంచులకు బదులు అధికారులు పాలన చేస్తూ ఉన్నారు. సో దీంతోపాటు మరింత ఆలస్యం కనుకైతే మరి ఇక కేంద్రం నుంచి వచ్చే నిధులను కూడా రాష్ట్రం నష్టపోయే అవకాశం ఉంటుంది. మొన్న కేటాయించినటువంటి బడ్జెట్లో కూడా అంతగా రాష్ట్రానికి కేంద్రం నుంచి బడ్జెట్లో కూడా అంత నిధులు కూడా కేటాయించలేరు. మళ్ళీ ఒకవేళ ఈ లోకల్ బాడీ ఎన్నికలు కనుక మళ్ళీ ఆలస్యమైతే ఇక కేంద్రం నుంచి రావాల్సినటువంటి ఈ గ్రామాల అభివృద్ధికి రావాల్సినటువంటి నిధులు కూడా మళ్ళీ నష్టపోయే అవకాశం ఉంటుందనే ఆలోచన కూడా ప్రభుత్వంలో ఉంది. కాబట్టి అందులో భాగంగానే వీలైనంత తొందరలో ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచిస్తుంది. అందులో భాగంగానే మరి ఇవాళ నిర్వహిస్తున్నటువంటి ఈ సమీక్షలో చర్చించే అవకాశం ఉంటుంది. అయితే ఇందులో ఎన్నికల టైంలో కాంగ్రెస్ పార్టీ ఈ బీసీ కులగణనకు సంబంధించి బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి దాంట్లో హామీ ఇచ్చారు. కులగణన చేసిన తర్వాతనే ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. కాబట్టి మళ్ళీ ఎట్లా ఉంటుంది ఏంటి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఇప్పటికిప్పుడు ఈ కులగణన చేయాలంటే అంత సాధ్యం కాని పని. మరి మీద పోని చేద్దాము అని పూర్తి స్థాయిలో కాకుండా హడావిడిగా చేస్తే మళ్ళీ తర్వాత కోర్టు చిక్కులు వచ్చే అవకాశం ఉంటుంది. సో మళ్ళీ ఆ కోర్టు చిక్కులు వచ్చిన తర్వాత చేసింది కూడా వృధా అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏం చేస్తే బాగుంటుంది? ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఈ కులగణన చేయాలంటే ఎట్లాగో టైం పడుతుంది. కాబట్టి ఈ కులగణన కాకుండా ప్రత్యామ్నాయంగా ఇంకా ఎట్లా ముందుకెళ్తే బాగుంటుంది? బీసీ సంఘాల నేతల నుంచి ఇప్పటికే ఆల్రెడీ డిమాండ్ కూడా ఉంది, పెద్ద ఎత్తున డిమాండ్ కూడా వస్తూ ఉన్నది. కులగణన చేసిన తర్వాతనే బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లు పెంచిన తర్వాతనే ఈ లోకల్ బాడీ ఎన్నికలకు పోవాలని చెప్పేసి ఈ బీసీ సంఘాల నేతల నుంచి ఉన్నటువంటి ప్రధానమైన డిమాండ్. కాబట్టి మరి ఎట్లా ముందుకెళ్తే బాగుంటుంది? వాళ్ళకి ఏం చెప్పాలి? ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో అది సాధ్యం కాదు. మరి ఇంకో 2 లేదంటే 3 నెలల్లో ఈ గ్రామీణకు సంబంధించినటువంటి ఈ సర్పంచులకు సంబంధించినటువంటి ఎన్నికలు కూడా నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి దీనికి సంబంధించి ప్రత్యామ్నాయంగా ఎట్లా ముందుకెళ్తే బాగుంటుంది? ఒకవేళ కులగణన చేయకుండా ముందుకెళ్తే కోర్టు నుంచి వచ్చేటువంటి చిక్కులు ఏమన్నా ఉండయా? ఒకవేళ ఉంటే ఎట్లాంటివి ఉంటాయి? వాటిని ఎట్లా మనము ఎట్లా ఆ చిక్కులు రాకుండా చూసుకుంటూ ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. ఇట్లా ఓవరాల్గా ఇవాళ నిర్వహిస్తున్నటువంటి సమీక్షలో దీని మీదనే ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంటుంది. మంత్రుల సలహాలు, తర్వాత అడ్వకేట్స్ సలహాలు, తర్వాత సీనియర్ మంత్రులు, గతంలో పనిచేసినటువంటి సీనియర్ మంత్రుల సలహాలు, ఇట్లా అందరి సలహాలు తీసుకున్న తర్వాతనే ప్రభుత్వం ఎట్లా ముందుకెళ్తే బాగుంటుంది, ఈ లోకల్ బాడీ ఎలక్షన్కి సంబంధించి ఎప్పుడు నిర్వహించాలనుకుంటున్నాము, ఇట్లా ఓవరాల్గా వీటిపైనే చర్చించే అవకాశం ఉంటుంది. తర్వాత ఆగస్టు 1న రాష్ట్ర క్యాబినెట్ సమావేశం కూడా ఉంది. కాబట్టి ఇవాళ చర్చించి ఈ సమీక్షలో తీసుకున్నటువంటి నిర్ణయాలన్నింటినీ కూడా మళ్ళీ ఒకవేళ ఈ లోకల్ బాడీ ఎన్నికలకు ముందుకెళ్లాలని ప్రభుత్వం కనుక భావిస్తే దానికి సంబంధించి మళ్ళీ క్యాబినెట్లో ఆమోదం తెలిపే అవకాశం అయితే కనబడుతున్నది. ఓవరాల్గా అయితే ఈ 2-3 నెలల్లో మాత్రం ఈ లోకల్ బాడీ ఎలక్షన్లకు ప్రభుత్వం వెళ్ళే సూచనలు అయితే మనకు ఎక్కువగా కనబడుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ యాదగిరి. లక్ష కోట్ల అప్పుతో రాష్ట్రానికి గుదిబండగా మారిన కాళేశ్వరం ప్రాజెక్టును కేటీఆర్ సందర్శించడం సంతోషమన్నారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. మీ తండ్రి కేసీఆర్ రీడిజైన్తో ప్రాజెక్టు ఎంత గొప్పగా కుంగిపోయిందో ప్రత్యక్షంగా చూడాలన్నారు. కన్నేపల్లి పంప్ హౌస్ మునిగినప్పుడు రాని మీరు ఇప్పటికైనా ఓ ప్రాజెక్టు నిర్మాణం ఎలా చేపట్టవద్దో తెలుసుకోవాలన్నారు. గత బీఆర్ఎస్ సర్కార్ ప్రాణహిత ప్రాజెక్టును గాలి కుదిలేసి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు తీరని అన్యాయం చేసిందన్నారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి.
కాళేశ్వరం బ్యాక్ వాటర్తో మంచిర్యాల జిల్లాలో 45,000 ఎకరాలు, పెద్దపల్లి జిల్లాలో 20,000, భూపాలపల్లి జిల్లాలో 8,000 ఎకరాల్లో ఏటా పంట నష్టం జరుగుతోందన్నారు ఎమ్మెల్యే వివేక్. పంట నష్టపోయిన రైతులను మీ తండ్రి కేసీఆర్ స్వయంగా కలిసి క్షమాపణ చెప్పాలన్నారు. 5 ఏళ్లుగా యాదిమరిచిన బీఆర్ఎస్ నేతలు ఇప్పటికైనా కాళేశ్వరం బ్యాక్ వాటర్ బాధిత రైతులను పరామర్శించాలంటూ ట్వీట్ చేశారు వివేక్ వెంకటస్వామి. లక్ష కోట్ల అప్పుతో రాష్ట్రానికి గుదిబండగా మారిన కాళేశ్వరం ప్రాజెక్టును కేటీఆర్ సందర్శించడం సంతోషమన్నారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. మీ తండ్రి కేసీఆర్ రీడిజైన్తో ప్రాజెక్టు ఎంత గొప్పగా కుంగిపోయిందో ప్రత్యక్షంగా చూడాలన్నారు. కన్నేపల్లి పంప్ హౌస్ మునిగినప్పుడు రాని మీరు ఇప్పటికైనా ఓ ప్రాజెక్టు నిర్మాణం ఎలా చేపట్టవద్దో తెలుసుకోవాలన్నారు. గత బీఆర్ఎస్ సర్కార్ ప్రాణహిత ప్రాజెక్టును గాలి కుదిలేసి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు తీరని అన్యాయం చేసిందన్నారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. కాళేశ్వరం బ్యాక్ వాటర్తో మంచిర్యాల జిల్లాలో 45,000 ఎకరాలు, పెద్దపల్లి జిల్లాలో 20,000, భూపాలపల్లి జిల్లాలో 8,000 ఎకరాల్లో ఏటా పంట నష్టం జరుగుతోందన్నారు ఎమ్మెల్యే వివేక్. పంట నష్టపోయిన రైతులను మీ తండ్రి కేసీఆర్ స్వయంగా కలిసి క్షమాపణ చెప్పాలన్నారు. 5 ఏళ్లుగా యాదిమరిచిన బీఆర్ఎస్ నేతలు ఇప్పటికైనా కాళేశ్వరం బ్యాక్ వాటర్ బాధిత రైతులను పరామర్శించాలంటూ ట్వీట్ చేశారు వివేక్ వెంకటస్వామి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 4-5 రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేని వానలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. చొప్పదండి నియోజకవర్గంలో కొన్ని రోజులు ముసురు వానలు పడుతున్నాయి. పట్టణంలోని 13వ వార్డులో భారీ వానకు భారీ వృక్షం నేలకొరిగింది. దీంతో 11 kV విద్యుత్ వైర్లు తెగిపోయి కరెంటు సరఫరా నిలిచిపోయింది. ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టారు అధికారులు. చెట్టును తొలగించి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నారు. రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. వారం రోజులుగా కురిసిన వానలకు ప్రాజెక్టుల్లో భారీగా వరద నీరు వచ్చి చేరింది. జలపాతాల వద్ద పర్యాటకుల రద్దీ పెరిగింది. రైతులు సాగు పనులు చూసుకుంటున్నారు. పెద్దపల్లి జిల్లాలో ఎడతెరిపి లేని వర్షాలకు జలపాతాలు ఉప్పొంగుతున్నాయి. సబితం గ్రామ సమీపంలోని జలపాతం కనువిందు చేస్తుంది. గత కొద్ది రోజులుగా ఎడతెరిపి లేని వర్షాలకు జలపాతంలోకి భారీగా నీళ్లు వచ్చి చేరుతున్నాయి. పర్యాటకులు క్యూ కట్టడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. గతంలో ఈ జలపాతంలో పడి చాలా మంది ప్రాణాలు కోల్పోవడంతో జలపాతం దగ్గరికి ఎవరిని అనుమతించడం లేదు పోలీసులు. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో కంటిన్యూ అవుతుంది. మహబూబ్ నగర్ జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద వస్తుంది. దీంతో ప్రాజెక్టు 41 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 2,38,000 క్యూసెక్ల వరద వస్తుండగా 2,30,000 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు. దేవరకద్ర మండలంలోని కోయిల్ సాగర్ ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేశారు ఎమ్మెల్యేలు మధుసూదన్ రెడ్డి, పర్ణికారెడ్డి. ఎడమ కాలువ నుంచి 60, కుడి కాలువ నుంచి 100 క్యూసెక్ల నీటిని దిగువకు వదిలారు. రైతులకు ఇబ్బందులు లేకుండా సాగునీటిని విడుదల చేశామన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని తాలిపేరు ప్రాజెక్టుకు క్రమంగా వరద ఉధృతి తగ్గుతూ వస్తుంది. ఎగువ నుంచి వస్తున్న వరద ప్రభావంతో 47 అడుగుల వరకు వరద నీరు చేరింది. గోదావరి ఉగ్రరూపంతో అధికారులు మొదటి హెచ్చరిక అమలులో ఉంది. తాలిపేరు ప్రాజెక్టు 25 గేట్లను ఎత్తి 21,000 క్యూసెక్ల వరద నీటిని దిగువ ప్రాంతాలకు విడుదల చేస్తున్నారు అధికారులు. వారం రోజులుగా పడిన భారీ వర్షాలకు ప్రాజెక్టులు నిండి జలకలు సంతరించుకున్నాయి. 2 పంటలకు సాగునీటి సమస్య ఉండదని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మరో 2 రోజులు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గతేడాది వరద బీభత్సాన్ని గుర్తు చేసుకుని అక్కడి జనం వణికిపోతున్నారు. అయినా వారంతా కళ్ల ముందే వరదలో కొట్టుకుపోతుంటే కాపాడుకోలేకపోయామంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు. ప్రకృతి సృష్టించిన బీభత్సానికి కుటుంబ సభ్యులు, పశువులు, పంటలతో పాటుగా సర్వం కోల్పోయిన దృశ్యాలు ఇప్పటికీ కళ్ల ముందే కదలాడుతున్నాయంటున్నారు. జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలోని మోరంచపల్లి, కొండాయి గ్రామాలపై స్టోరీ.
గతేడాది జూలై 27 అర్ధరాత్రి భారీ వర్షం కురుస్తోంది. వరద తాకిడి పెరిగింది. జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలోని మోరంచపల్లి, కొండాయి గ్రామాల సమీపంలోని జంపన్నవాగు, మోరంచవాగులు ఉగ్రరూపం దాల్చాయి. వరద ప్రవాహానికి కొండాయిలో 8 మంది గల్లంతు కాగా మోరంచపల్లిలో 5గురు వరదలో కొట్టుకుపోయారు. ఇప్పటికీ రాజయ్య, మహాలక్ష్మిల దేహాలు దొరకనే లేదంటున్నారు. ఆ రోజు వరదలు సృష్టించిన బీభత్సం నేటికి కళ్ల ముందే కదలాడుతున్నాయని స్థానికులు వణికిపోతున్నారు. కన్నవాళ్లు, అయినవాళ్లు వరద ప్రవాహానికి కొట్టుకుపోయారు. పశువులు, పంటలు సర్వస్వం కోల్పోయారు. ఇప్పుడు కురుస్తున్న వర్షాలకు గతాన్ని తలుచుకుని కన్నీటి పర్యంతమవుతున్నారు. చిన్నగా వర్షం కురుస్తుంది. చల్లటి గాలి, ఉరుములు, మెరుపులతో వాన పడుతోంది. అందరూ భోజనాలు చేసి గాఢ నిద్రలోకి వెళ్లిపోయారు. ఒక్కసారిగా మోరంచవాగు ప్రవాహంతో గ్రామంలోకి నీరు వస్తున్నాయని గుర్తించారు. అర్ధగంటలోనే వాగు ప్రవాహం పెరిగి చూస్తుండగానే ఒకేసారి వరద పెరిగి ఇళ్లలోకి చొచ్చుకొచ్చింది. వరద ప్రవాహం పెరగడంతో ఇళ్లపైకి ఎక్కి ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేశారు. అంతలోనే గ్రామంలో 5గురు గల్లంతయ్యారు. కర్రకు కట్టేసిన పశువులను అలాగే వదిలేయడంతో అవి మృత్యువాత పడ్డాయని దుఃఖం వెళ్లబుచ్చుతున్నారు. ఇప్పటికీ 2 దేహాల ఆచూకీ లభించలేదని వాపోతున్నారు. మా ఊరు లిఫ్ట్ మీదనే ఆధారపడి బతుకుతుంది. ఆ లిఫ్ట్ కొట్టుకుపోయి మోటార్లు ఇప్పటి వరకు రిపేర్ కాలేదు. ఆ రిపేర్ చేయించి మా పొలాలను పంట సాగు చేసుకుంటాడు చేయించవలసిందిగా నా ఎమ్మెల్యే కావచ్చు, కలెక్టర్ గారికి మేము కోరుకుంటున్నాం. కట్టుబట్టలతో పునరావాస కేంద్రాల్లో కాలం గడిపిన రోజులను గుర్తు చేసుకుంటున్నారు మోరంచవాసులు. వరదలు సృష్టించిన బీభత్సానికి ఇంట్లో వస్తువులు, బట్టలు, బియ్యం, ఇతర సామాన్లు కోల్పోయినట్లు తెలిపారు. ఏదన్నా ఆర్థిక సహాయం చేయాలి. అప్పుడు మీ ఇసుక మెడలు పెట్టినాయి అని ఎమ్మెల్యే గంట వెంకటరామరెడ్డిని అడిగితే అమ్మ మీకు రైతు బంధు వస్తలేదా, లెక్కలు చూసుకోండి అని అన్నారు. అప్పుడు కళ్ళు దుకాణాలు పోయినాయి. పాపం వాళ్ళకి ఇంతవరకు ఆర్థిక సహాయం అందలే. లక్షలల్లో దుకాణాలు కూడా మునిగిపోయినాయి. వాళ్ళకు కోళ్ళు వచ్చినాయి, గొర్రెలు వచ్చినాయి, పశువులు వచ్చినాయి. బ్రిడ్జ్ కడితేనే మాకు నీటి భయం లేకుంటుంటాయి. మళ్ళా మొన్న వచ్చినాయి, తెల్లవారులు కూర్చుండే ఉన్నాం, నిద్రపోలే. ఏడాది క్రితం వరద సృష్టించిన విలయ తాండవానికి చిన్నాభిన్నమయ్యారు ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం కొండాయి గ్రామ ప్రజలు. గోవిందరాజుకు జన్మనిచ్చిన కొండాయి గ్రామం వరద ప్రవాహానికి కకావికలమైంది. కొండాయి గ్రామ సమీపంలోని జంపన్న వాగుపై బ్రిడ్జి కూలింది. ఇప్పటికీ బ్రిడ్జి నిర్మాణం లేకపోవడంతో ప్రజలను ఎన్డీఆర్ఎఫ్ బృందాలు బోటు ద్వారా వాగును దాటిస్తున్నారు. మా సిబ్బంది అందరం కలిసి ఒక గర్భిణీ స్త్రీని, 2 గర్భిణీ స్త్రీలు ఎమర్జెన్సీ సమయంలో వాళ్ళని వాగు దాటించడం జరిగింది. వాళ్ళకు అత్యవసర పరిస్థితి వల్ల మేము వాళ్ళని వాగు దాటించి ఆసుపత్రికి తరలించాము. మా సిబ్బంది ఇక్కడనే దొడ్ల గ్రామంలో ఉండి ఒక 15 మంది విధులు నిర్వహిస్తున్నాము. మా తెలంగాణ రాష్ట్ర విపత్తు స్పందన మరియు అగ్నిమాపక శాఖ తరపున ప్రజలకు ఎలాంటి విపత్తు వచ్చినా, ఎలాంటి ఇబ్బంది కలిగినా మేము ఇక్కడ అప్రమత్తంగా ఉండి విధులు నిర్వహిస్తున్నాము. జంపన్న వాగుపై బ్రిడ్జ్ కొట్టుకుపోవడంతో వాగు దాటి స్కూల్ పోవాలంటే ఉపాధ్యాయులు అవస్థలు పడుతున్నారు. అవతలి వైపుకు వెళ్లాలంటే ఈత కొట్టి గాని, బోటుపై గాని వెళ్లాల్సిన పరిస్థితి. తక్షణమే బ్రిడ్జ్ నిర్మాణమో, తాత్కాలిక వంతెనో ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు స్థానికులు. తాత్కాలికంగా కట్టినటువంటి వంతెన కూడా కొట్టుకుపోవడం జరిగింది. మళ్ళీ ఇనుప వంతెన కూడా వేయడం జరిగింది. మనం చూసినట్లయితే అది మొత్తం కూడా కొట్టుకుపోవడం జరిగింది. త్వరగా రాష్ట్ర ప్రభుత్వం మేలుకొని వెంటనే పర్మనెంట్ సొల్యూషన్గా ఒక మంచి ఒక వంతెన నిర్మించి ప్రజల ఇక్కట్టు తీర్చాలని నేను కోరుకుంటున్నాను. ఈ గోవిందరాజులు ఈ కొండాయి గ్రామం నుంచే మేడారం జాతర పోతాడు కాబట్టి ఈ గ్రామాన్ని ఆలోచన చేసి ఆ ఎత్తైన బ్రిడ్జి అంటే హై లెవెల్ బ్రిడ్జి కట్టి వచ్చే భక్తులకు కానీ ఇక్కడున్న ప్రజలకు పోవటానికి కానీ చాలా సానుకూలంగా ఉంటుంది. పోతా అంటేనే ఇక మేమందరం ఇక్కడ సామాన్లు చదువుకుంటా అంటేనే చదువుకొని బిల్డింగ్ ఎక్కినాం. కొంతమంది పోయిన వాళ్ళు ఇక ఆగొచ్చింది, అటు నుంచి ఆగు ఇటు నుంచి ఆగు, ఇక అటు ఇటు ఇక తోచినట్టు అయింది. ఆ మనుషులు అందులో పడిపోయింది. కాకపోతే వరదలు వచ్చినప్పుడు వల్ల మమ్మల్ని క్వారంటైన్లో తీసుకుపోతాను. అక్కడ తీసుకుపోయి మళ్ళీ ఇక్కడికి తీసుకొస్తాను. కానీ మాకు పూర్తిగా ఒక హామీ ఇచ్చి మాకు సమస్యలు పరిష్కరించాలి. కొండాయి గ్రామంలో వరద ఉధృతికి 8 మంది గల్లంతయ్యారు.
అప్పట్లో మంత్రి సీతక్క ఆధ్వర్యంలో స్వచ్ఛంద సంస్థల సహకారంతో ప్రజలకు నిత్యావసర సరుకులు అందించారు. అయితే ఇప్పుడు మాకు ఒక బోటో ఏదో ఒకటి ఇక్కడ ఏర్పాటు చేస్తే ఇటు నుంచి అన్న దగ్గర నుంచి దాటిపోతాం. అది లేదు, ఈ ఇల్లు కట్టిస్తామన్న పరిస్థితి లేదు, ఎక్కడ ఎత్తైన ప్రదేశాన్ని చూపించే పరిస్థితి లేదు. అధికారులు వస్తారు పోతారు, ఏంటంటే మీరు ఇక్కడ ఉండద్దు అక్కడ ఉండద్దు మేము చెప్తాం అది ఏదని చెబుతారే తప్ప ఇప్పటికి చేసింది అయితే ఏమీ లేదు. వరద ఊరిని ముంచుతుందన్న భయంతో గ్రామ పంచాయతీ భవనంపైకి ఎక్కిన 60 మంది మల్యాల గ్రామస్తులు చేదు జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఇంకా ఘోరంగా పరిస్థితి ఉన్నదండి. ఇప్పుడు మాకు రాకపోకళ్ళకు అప్పుడు కొంచెం బ్రిడ్జి ఉన్నది, కానీ ఇప్పుడు ఇంత బ్రిడ్జి కూడా లేదండి. ఇప్పుడు మా ఊరికి ఏ సౌలత అనేది ఉప్పు కూడా దొరికే పరిస్థితి లేదు. ఇప్పటి వరకు కట్టనే ఉన్నాం. బిక్కు అంటూ మేము ఎప్పుడు వర్షం వస్తే ఎప్పుడు ఆగవుతుంది అనేది దాని మీదనే మేము మంది చనిపోయారండి. ఇన్ని ఎక్కడనే కొట్టుకుపోయారు. ఏడాది క్రితం వరదలు సృష్టించిన బీభత్సాన్ని గుర్తు చేసుకుంటూ అలాంటి రోజులు మళ్లీ రావొద్దని అంటున్నారు. బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టాలని, తమను ఆదుకోవాలని కోరుతున్నారు ఆయా గ్రామాల ప్రజలు. ఆదిలాబాద్ ఎంపీ సెగ్మెంట్లో కేంద్ర ప్రాజెక్టుల నిధుల మంజూరులో బీజేపీ ప్రభుత్వ వివక్షపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. కేంద్ర బడ్జెట్లో ఆదిలాబాద్ ప్రాజెక్టులకు నిధుల కేటాయింపుల్లో నిర్లక్ష్యం చేస్తుందని ఆందోళన వ్యక్తమవుతోంది. కేంద్రంలోని బీజేపీ సర్కార్పై పోరుబాటకు అభివృద్ధి సాధన కమిటీలు సన్నద్దమవుతున్నాయి. ఆదిలాబాద్ పార్లమెంటు సెగ్మెంట్లో సిమెంట్ ఫ్యాక్టరీ రీఓపెన్, ఎయిర్పోర్ట్ ఏర్పాటు, ఆదిలాబాద్ ఆర్మూరు రైల్వే లైన్ ఏర్పాటు అంశాలు ప్రధాన సమస్యలు అపరిష్కృతంగానే ఉన్నాయి. తాజాగా కేంద్ర బడ్జెట్లో సీసీఐ పునరుద్ధరణతో పాటు ఆదిలాబాద్ నిర్మల్ హైదరాబాద్ రైల్వే లైన్, ఎయిర్పోర్టు నిర్మాణానికి నిధులు మంజూరు చేయలేదు. దీంతో జిల్లాలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. 1999 నుంచి సిమెంట్ ఫ్యాక్టరీ రీఓపెన్ పై పాలకుల నిర్లక్ష్యం కనిపిస్తోందని జిల్లా వాసులు ఆగ్రహిస్తున్నారు. ఫ్యాక్టరీ రీఓపెన్ చేయడంలో 26 ఏళ్లుగా జాప్యం జరుగుతోంది. సిమెంట్ ఫ్యాక్టరీ రీఓపెన్ పై బీజేపీ ఆదిలాబాద్ ప్రజలకు హామీ ఇచ్చింది. 2019 నుంచి ఇక్కడి ప్రజలు ఎన్నికల్లో బీజేపీకి పట్టం కట్టారు. 2023లో 4 ఎమ్మెల్యేలను, 2019, 24 ఎన్నికల్లో బీజేపీ ఎంపీలను గెలిపించారు. 2019 నుంచి కేంద్రంలో 5 ఏళ్ల పాటు అధికారంలో ఉండి నిధులు కేటాయించలేదనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఫ్యాక్టరీ స్థలం విక్రయానికి ఈ టెండర్లను పిలిచింది కేంద్ర ప్రభుత్వం. గత మార్చి 4న ప్రధాని మోడీ ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించి సీసీఐ రీఓపెన్ పై ఎలాంటి హామీ ఇవ్వలేదు. అభివృద్ధికరమైనటువంటి శాంక్షన్ బడ్జెట్ అనేది మాకు ఆదిలాబాద్ జిల్లాకి ఇవ్వలేదు. ఆదిలాబాద్ జిల్లా ప్రజలు ఎంతో ఆశతోటి బీజేపీని గెలిపించారు. ఇక్కడ 30 సంవత్సరాల నుంచి సీసీఐ సిమెంట్ కార్పొరేషన్ కేంద్ర ప్రభుత్వ సంస్థ ఉన్నది. దాంట్లో 5,000 మంది పనిచేస్తారు. ఇక్కడ ఆదిలాబాద్కు ఒక 200 కోట్ల ఒక బిజినెస్ టర్నోవర్ ఇచ్చేటి పరిశ్రమ. ఈ పరిశ్రమ గురించి ఇక్కడ ఎంపీ ఏం మాట్లాడాడు, ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ వాళ్ళు మాట్లాడారు. ఇక్కడ ఉన్నటువంటి ఎవరు వీళ్ళు కేంద్ర ప్రభుత్వంకు సంబంధించినటువంటి మనుషులు ఎవరు మాట్లాడరు. ఈ ఆదిలాబాద్ పునర్వైభవం తీసుకొస్తాము, మరి ఇక్కడ ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీ ఓపెన్ అవుతే ఇక్కడ ప్రజలకు ఎంప్లాయ్మెంట్ దొరుకుతాయనేది ఎవరికి అసలు పట్టింపే లేదు. ఇక్కడ ఇలా రైల్వే లైన్ సాధన కమిటీ చైర్మన్గా నేను ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నా, ఆదిలాబాద్ జిల్లా తెలంగాణలో భారతదేశంలో లేదా? మరి ఆదిలాబాద్ జిల్లా ఇంత వెనుకబడ్డా కానీ ఎందుకు మీరు చిన్న చూపు చూస్తూ ఉన్నారని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. వెంటనే కంపల్సరీగా దేశ ప్రధాని ఆదిలాబాద్ జిల్లా పట్ల దృష్టి సారించి మొన్న పార్లమెంటులో కూడా మోదీ వచ్చిండని చెప్పేసి, మోదీ మా జిల్లాకి ఏమన్నా ఇస్తాడని చెప్పేసి ఎన్నో ఆశలు పెట్టుకున్నా హామీ ఇవ్వలేడు. రానున్న రోజులలో మళ్ళీ అదే విధంగా రిలే నిరాహార దీక్షలు చేపడతాం. ఆర్మూరు రైల్వే లైన్ కు 13 ఏళ్లుగా గ్రీన్ సిగ్నల్ పడలేదు. 2011లో ఆర్మూరు రైల్వే లైన్ కు శ్రీకారం చుట్టారు అప్పటి పాలకులు. 136 కిలోమీటర్లకు 1,050 కోట్ల బడ్జెట్తో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇప్పటి వరకు నిధులకు మంజూరు లభించలేదు. నిధుల మంజూరుకు సాధన కమిటీ ఆందోళన నిర్వహిస్తోంది. ఈ రైల్వే లైన్ ఏర్పాటుకు లిఖితపూర్వక హామీ ఇవ్వాలని సాధన సమితి డిమాండ్ చేస్తోంది. గత లోక్సభ ఎన్నికల్లో రైల్వే లైన్ ఏర్పాటు చేస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. కానీ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా మారింది. దీంతో రైల్వే సాధన సమితి ఆందోళనలు తీవ్రతరం చేస్తోంది. ఎయిర్పోర్టు ఏర్పాటుపై ఎన్నికల్లో హామీ ఇస్తున్నా హామీ అమలుకు బీజేపీ సర్కార్ నిధులు మంజూరు చేయటం లేదనే నిరసన వ్యక్తమవుతోంది. సీసీఐ పునరుద్ధరణ గురించి ఎలాంటి ప్రస్తావన రాలేదు. మన ఆదిలాబాద్ జిల్లా ప్రజలు అనేక ఆశలు పెట్టుకున్నటువంటి ఒక సీసీఐ ఫ్యాక్టరీ, అదేవిధంగా ఆదిలాబాద్ టు
రైల్వే పునరుద్ధరణ గురించి కూడా ఎలాంటి నిధులు ప్రకటించలేదు. ఎయిర్పోర్ట్ గురించి ఎలాంటి ప్రస్తావన లేదు. మారుమూల ప్రజలకు ఉపాధి కలిగించేటటువంటి పనులను కలిగించేటువంటి ఈ ఫ్యాక్టరీని కానీ రైల్వేని కానీ పునరుద్ధరించడంలో మన బీజేపీ ప్రభుత్వం విఫలమైంది. ఈ బడ్జెట్లోనైనా కనీసం CCI పునర్ప్రారంభానికి నిధులు కేటాయిస్తారు అని చెప్పి ఆశపడ్డారు. అట్లనే ఆదిలాబాద్ నుంచి ఆర్మూరు వరకు రైల్వే లైను కోసం డబ్బుల్ని కేటాయిస్తారని చెప్పి అనుకున్నారు. అలాగే విమానాశ్రయం ఏర్పాటు చేస్తారని చెప్పి ఆశపడ్డారు. ఈ ప్రధానమైనటువంటి ప్రాజెక్టులకు ఏమాత్రం కేంద్ర ప్రభుత్వం రూపాయి కేటాయించకపోవడం అనేది చూస్తూ ఉంటే ఆదిలాబాద్ జిల్లా ప్రజల్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడము, అవమానపరచడం అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాము. కేవలం ప్రజల్ని నమ్మించి మోసం చేయడానికి ప్రయత్నం చేశారు తప్ప ఇంకోటి కాదు అని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం. వెనుకబడ్డ జిల్లా కాదు, అన్ని జిల్లాలకు ఆర్థికంగా తోడ్పాటును అందించేటటువంటి ప్రయత్నం ఈ జిల్లా నుంచే జరుగుతుంది. ఆదిలాబాద్ ఎంపీ సెగ్మెంట్ అభివృద్ధికి బీజేపీ మొండి చేయి చూపిందనే ఆగ్రహం వ్యక్తమవుతోంది. అనారోగ్యంతో మంచానికి పరిమితమైన రోగులకు ఇంటి దగ్గర వైద్య సేవలు అందిస్తున్నారు MGM పాలియేటివ్ కేర్ సెంటర్ డాక్టర్లు. ఫోన్ చేసి సమాచారం ఇస్తే అంబులెన్స్లో వచ్చి రోగి ఇంటి దగ్గర చికిత్స చేస్తున్నారు. క్యాన్సర్, పక్షవాతం, కీమోథెరపీ, రేడియేషన్, కీళ్ల నొప్పులు, గుండె జబ్బులు, శ్వాసకోశ వ్యాధులకు వైద్య సేవలు అందిస్తున్నారు. పరిస్థితి విషమంగా ఉన్న వారిని అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు డాక్టర్లు. ప్రభుత్వం వరంగల్ MGM ఆసుపత్రి ఆవరణలో 2018లో పాలియేటివ్ కేర్ సెంటర్ని ఏర్పాటు చేసింది. మంచంకి పరిమితమై లేవలేని నిస్సహాయ స్థితిలో ఉన్న వారికి ఇంటికి వెళ్లి వైద్య సేవలు అందించేందుకు ఈ సేవలను అందుబాటులోకి తెచ్చారు. రోగులకు నిరంతరం వైద్య సేవలు అందించేందుకు డాక్టర్, ఫిజియోథెరపిస్టుతో పాటుగా స్టాఫ్ నర్స్ సిబ్బందిని నియమించారు. పల్లెల్లో ఇంటికి వెళ్లి వైద్య సేవలు అందించటం, అక్కడ రోగం నయం కాలేని పరిస్థితి ఉంటే పేషెంట్స్ ని ఆసుపత్రికి తీసుకుని వచ్చి వైద్యం అందించటం కోసం 10 పడకలను ఏర్పాటు చేశారు. పాలియేటివ్ కేర్ సెంటర్లో నయం కాకపోతే అక్కడి నుంచి హాస్పిటల్ కి తరలించేందుకు అంబులెన్స్ ని అందుబాటులో ఉంచారు. అనారోగ్యానికి గురై ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు 6 ఏళ్లలో 3000 మందికి ఇంటికి వెళ్లి వైద్య సేవలు అందించినట్లు వైద్యుల గణాంకాలు చెబుతున్నాయి. వచ్చి చూసి గురుకోసులు అందులో సూదులు కలుపుతాడు. ఇక ఆయన మంచిగానే చూస్తాడు. ఆయనకు ఈ అవస్థలే బాగున్నాయి. ఇక రోజు గురుకోసులు పెడతాను, సూదులు ఎత్తాను. కొంచెం నయమైంది కొద్దిగా. ఆ వరకం బాగా తల ఇచ్చేది బోరేది, కానీ పైసా మందం తక్కువైంది. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పాలియేటివ్ కేర్ సెంటర్ ద్వారా క్యాన్సర్, పక్షవాతం, కీమోథెరపీ, రేడియేషన్, కీళ్ల నొప్పులు, గుండె జబ్బులు, శ్వాసకోశ వ్యాధులకు చికిత్స అందిస్తున్నారు. ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారిని గుర్తించి సమాచారం ఇస్తే ఇంటి దగ్గర వైద్య సేవలు అందిస్తున్నారు. క్యాన్సర్ సమస్య రావడంతో తండ్రిని హాస్పిటల్కు తీసుకువెళ్లామన్నాడు రోగి కొడుకు ప్రవీణ్. ఎన్నో హాస్పిటల్స్ తిరిగి లక్షల రూపాయలు ఖర్చు చేశామన్నారు. అయినా రోగం నయం కాలేదు. వరంగల్ MGM ఆసుపత్రిలోని పాలియేటివ్ కేర్ సెంటర్లో డాక్టర్లు మందులు ఇచ్చి ఫిజియోథెరపీ చేయటం వల్ల ఆరోగ్యం కొంత మెరుగైందన్నారు రోగి బంధువులు. మా నాన్నకు పోస్టెడ్ క్యాన్సర్ వచ్చింది. ఈ హైదరాబాద్ అటు ఇటు అన్ని తిరిగినాం, ఎక్కడ కూడా నయం కాలేదు. ఇక్కడికి వచ్చినాం. ఈ MGMలో కొంచెం ఇక్కడ ఇప్పుడైతే పర్వాలేదు, బాగుంది. ఇప్పుడు కీమోథెరపీ ప్లస్ ఫిజియోథెరపీ ప్లస్ ఇంజెక్షన్స్, దానికి సంబంధించిన ట్రీట్మెంట్ మొత్తం అన్నీ చేస్తారు. హాస్పిటల్కు రేడియేషన్కు కీమోథెరపీకి హాస్పిటల్కి రావాలి. ఏమన్నా మనకు ఇంకా ప్రాబ్లమ్స్ ఉంటే ఇంటికి వీళ్ళది వ్యాన్ ఉంది, హోమ్ కేర్ వ్యాన్. దాంట్లో డాక్టరు ప్లస్ స్టాఫ్ నర్సు, డ్రైవర్ ఇట్లా అందరు కలిసి ఇంటి దగ్గరికి వచ్చి మెడిసిన్ ఇస్తారు. మాకు సంబంధించిన ఏం కావాలన్నా రిపోర్ట్స్ ఇట్లా అన్ని చూసుకుంటూ మాకు ఇంటికి వచ్చి సేవలు చేస్తారు. చాలా బాగున్నాయి. నడవలేని స్థితిలో కాళ్లు, చేతులు పనిచేయని రోగులను హాస్పిటల్కు తీసుకుని వస్తే వైద్యం అందిస్తున్నామని చెప్పారు MGM డాక్టర్లు. నడవలేని వాళ్లు మంచంకే పరిమితమైనట్లు ఆశా వర్కర్లు సమాచారం ఇస్తే ఇంటికి వెళ్లి వైద్యం చేస్తామన్నారు. అనారోగ్యానికి గురైన వారి కుటుంబ సభ్యులకు శిక్షణ ఇచ్చి వస్తున్నామని అంటున్నారు డాక్టర్లు. ఇక్కడ ఓపీ నుండి కానీ మనకు ఐపీ నుండి కానీ వచ్చిన కేసులో మన ఇంటికి వెళ్ళి పక్షవాతం కానీ క్యాన్సర్ కానీ వాళ్ళు విపరీతమైన నొప్పులతో బాధపడుతూ ఉంటారు. వాళ్ళకి మన ఇంటికి వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళకి ఏం జరిగింది తెలుసుకొని వాళ్ళ ఫిజియోథెరపీ తోటి చేయడము, వాళ్ళకి ఎవరైతే అటెండర్ ఉంటారో వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం కూడా జరుగుతుంది. దానివల్ల ఏంటంటే మనం రోజు వెళ్ళలేని పరిస్థితులు ఉన్నప్పుడు వాళ్ళ ట్రైనింగ్ ఎవరైతే కుటుంబ సభ్యులు కానీ, కేర్ టేకర్స్ కానీ, వాళ్ళ బంధువులు కానీ వాళ్ళ ట్రైనింగ్ ఇవ్వడం వల్ల ఏంటంటే రోజు వాళ్ళు చేస్తారు. మనం 15 రోజులకు ఒకసారి కానీ, వీక్లీ వన్స్ కానీ వాళ్ళ ప్రియారిటీని బట్టి మనం బయలుదేరడం పోవడం. ఒక 3000 మంది పై చిల్లికే మనం
ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. కీమో పేషెంట్స్కి లేదు అంటే క్రానికల్ ఇల్ పేషెంట్స్కి ఇక్కడ మనము ఐపీ, ఓపీ అండ్ హోమ్ కేర్ సర్వీసెస్ ఉంటాయి. హోమ్ కేర్ సర్వీసెస్ అంటే మనం ఇంటికి వెళ్ళి పేషెంట్ దగ్గరికి వెళ్ళి ఎవరైతే ఇక్కడికి రాలేని పరిస్థితిలో ఉన్నారో వాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తాము. దానికోసం మన దగ్గర ఒక మెడికల్ ఆఫీసర్, ఫిజియోథెరపిస్ట్ అండ్ స్టాఫ్ నర్స్తో కూడిన ఒక టీం ఉంటుంది. దానికోసం గవర్నమెంట్ మనకు ఒక వ్యాన్ ప్రొవైడ్ చేసింది. పర్ డే మినిమం 10 మెంబర్స్ని చూస్తాం మనం. సో దీనికోసం ఎవ్రీ మంత్ లాస్ట్ 2 days ఏదైతే అంటే 28, 30 డేట్స్ ఆ రోజు ఉన్నాయో అప్పుడే మనము నెక్స్ట్ మంత్ ఏ విలేజ్ విజిట్ చేయాలని చెప్పేసి ఒక 30 days టూర్ ప్రోగ్రామ్ ప్లాన్ చేసుకుంటాము. సో దానికోసం అలా ఎవ్రీ డే ఒక 10 మెంబర్స్ని చూస్తాము. ఎవరైతే మనకి ఇక్కడ రాలేని వాళ్ళు ఉన్నారో, ట్రీట్మెంట్ పొందలేని వాళ్ళు ఉన్నారో వాళ్ళ కోసం మనం ఇంటికి వెళ్ళి చూస్తాము. అదొకటి హోమ్ కేర్. సో అలా ఎవ్రీ మంత్ మనం అరౌండ్ 200 to 230 మెంబర్స్ని చూస్తాము హోమ్ కేర్లో. ప్రత్యేక వార్డులు, ఇంటికి అంబులెన్స్తో వచ్చి డాక్టర్లు వైద్య సేవలు అందించడం సంతోషంగా ఉందని అంటున్నారు రోగులు. ఇక ముందు మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరుతున్నారు. నిత్యం వాహనాల రద్దీతో ఉండే రహదారి అది. ఇప్పుడు ఆ రహదారి ప్రమాదాలకు నిలయంగా మారింది. 5 కిలోమీటర్ల పొడవునా ప్రమాదకర గుంటలతో వరుస రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఆ రోడ్డు మార్గాన ప్రయాణం చేయాలంటేనే స్థానిక ప్రజలు భయపడుతున్నారు. గుంటలు పడ్డ రోడ్డును మరమ్మతులు చేయించడంలో సింగరేణి అధికారులు విఫలమయ్యారు. అధ్వానంగా మారిన కొత్తగూడెం పట్టణ రోడ్లపై V6 న్యూస్ ప్రత్యేక కథనం. జిల్లా కేంద్రమైన కొత్తగూడెం పోస్టాఫీస్ సెంటర్ నుంచి హేమచంద్రపురం వరకు సింగరేణి యాజమాన్యం బైపాస్ రోడ్డును నిర్మించింది. ఈ రోడ్డుకు గత ఏడాది కాలంగా మరమ్మతులు చేపట్టకపోవడంతో ప్రమాదకరమైన గుంతలు ఏర్పడ్డాయి. కొత్తగూడెం పోస్టాఫీస్ సెంటర్ నుంచి హేమచంద్రపురం మీదుగా భద్రాచలం, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ప్రాంతాలకు సరుకు రవాణా చేసే వాహనాలు నిత్యం తిరుగుతూ ఉంటాయి. కొత్తగూడెం పట్టణం నుంచి పగటిపూట సరుకు రవాణా చేసే వాహనాలను నిషేధించడంతో సింగరేణి బైపాస్ రోడ్డు నుంచే రాకపోకలు జరుగుతూ ఉంటాయి. ఇంతటి ప్రాధాన్యత గల సింగరేణి బైపాస్ రోడ్డుకు ఆ శాఖ అధికారులు మరమ్మతులు చేపట్టకపోవడంతో నిత్యం ఏదో ఒక ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. కొత్తగూడెంలోని రహదారుల విషయానికి వస్తే చాలా అధ్వానంగా ఉన్నాయి. ఈరోజు మన పోస్ట్ ఆఫీస్ నుంచి అన్సెట్బల్ వరకు ఉన్నటువంటి బైపాస్ రోడ్డు ఏదైతే ఉందో అది పూర్తిగా ధ్వంసమైపోయి కనీసం ప్రయాణం చేయడానికి కూడా అనుకూలంగా లేదు. రాత్రిపూట భారీ వాహనాలు వెళ్ళాలన్నా కూడా ఆ రోడ్డు పూర్తిగా ఖరాబ్ అయిపోయి పగిలిపోయి ఉన్నట్టు దాఖలాలు కనిపిస్తూ ఉన్నాయి. మనకి ఈ రోజున మన ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఉన్నప్పటికీ కూడా మన ఈ రహదారులు బాగు చేసుకోకపోవడం మన దురదృష్టకరం. ఈ బైపాస్ రోడ్డుకు ప్రకాశం స్టేడియం ఎదురుగా ఇటీవలే తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు సింగరేణి అధికారులు. పట్టుమని 10 రోజులు గడవక ముందే మరమ్మతులు వర్షపు నీటికి కొట్టుకుపోయి ప్రమాదకరమైన గుంతలు ఏర్పడ్డాయి. భారీ ట్రాన్స్పోర్ట్ వాహనాలతో పాటు సాధారణ వాహనదారులు ఈ రోడ్డుపై ప్రయాణించాలంటేనే బెంబేలెత్తిపోతున్నారు. నాసిరకంగా వేయడం వల్ల ఇటువంటి పరిస్థితి నెలకొనున్నది. ప్రస్తుతం వర్షాకాలం కాబట్టి వర్షంలో నీళ్లు అక్కడ నిలవ ఉండడం వల్ల వచ్చేటువంటి వాహనదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నడిపేటువంటి పద్ధతుల్లో కొంత గుంటలో పడడం, యాక్సిడెంట్లు కావడం, ప్రాణాలకే మీదికి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ మధ్య కాలంలో లారీలను తప్పించుకోపోయి బైక్ యాక్సిడెంట్లు, అట్లాగే కార్ యాక్సిడెంట్లు కూడా విపరీతంగా జరిగిపోయి ప్రాణాలు కోల్పోయినటువంటి స్థితి కూడా అనేకం చూస్తా ఉన్నాం. ప్రజలకు అవసరమైన సమస్యలను పరిష్కరించాల్సిన సివిల్ ఇంజనీరింగ్ అధికారులు రోడ్డు రిపేర్లపై దృష్టి సారించడం లేదు. శేషగిరినగర్ గ్రామ పంచాయతీ ప్రజలు, పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో పనిచేసే పోలీసులు, హేమచంద్రపురం గ్రామస్తులు, సుదూర ప్రాంతాల నుంచి రాకపోకలు కొనసాగించే వాహనదారులు పడరాని పాట్లు పడుతున్నారు. సింగరేణి అధికారులు మాత్రం రోడ్డు మరమ్మతుల విషయంలో అలసత్వంగా వ్యవహరిస్తున్నారు. పనికిరాని సమస్యలకు ప్రాధాన్యమిస్తూ ప్రజలకు అవసరమైన సమస్యలను పరిష్కరించడంలో విఫలమవుతున్నారని బైపాస్ రోడ్డు ప్రభావిత ప్రాంతాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 9 గంటల నుంచి నైట్ 9 గంటల వరకు సిటీకి ఏవీ వెహికల్స్ అలౌ లేదు. బైపాస్లో వెళ్తున్నారు కాబట్టి బైపాస్ రోడ్డు మొత్తం చిన్న భిన్నమై దరిద్రంగా పాడైంది. ఈరోజు మొత్తం ఎక్కడ బస్సు వెహికల్స్ యాక్సిడెంట్ అవుతూ ఉన్నాయి. ముందు పోయేటోడికి వెనక పోయేటోడికి ఆ గుంట ఎంత ఉందో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారు. ఇక్కడ నుంచి మరి కొత్తగూడెం పోస్ట్ ఆఫీస్ సెంటర్ నుంచి మొదలు పెడితే అన్సెట్పల్లి నుంచి అటు నుంచి మళ్ళీ ఇల్లెందు క్రాస్ రోడ్డు, హరిత హోటల్ వరకు మొత్తం రోడ్డు మొత్తం అధ్వానంగా అయింది. సింగరేణి బైపాస్ రోడ్డుకి సకాలంలో మరమ్మతులు చేపట్టకుంటే ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమాలు చేపడతామని పరిసర ప్రాంతాల ప్రజలు హెచ్చరిస్తున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్.